హకింపేట లగిచర్ల భూసేకరణ నోటిఫికేషన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది. భూసేకరణ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ హైకోర్టులో ఇరు గ్రామాల ప్రజలు పిటిషన్ దాఖలు చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. నోటిఫికేషన్ను రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు. అయితే విచారణ పూర్తి అయ్యే వరకు నోటిఫికేషన్పై స్టే విధించాలని కోరారు. విచారణ చేపట్టిన జస్టిస్ శ్రీనివాస్ హకింపేట లగిచర్ల భూసేకరణపై స్టే విధించారు. తదుపరి విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేశారు. హకింపేట లగిచర్ల భూసేకరణ నోటిఫికేషన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేసింది. భూసేకరణ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ హైకోర్టులో ఇరు గ్రామాల ప్రజలు పిటిషన్ దాఖలు చేశారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించడం లేదని పిటిషన్లో పేర్కొన్నారు. నోటిఫికేషన్లను రద్దు చేయాలని పిటిషనర్లు కోరారు. విచారణ పూర్తయ్యే వరకు నోటిఫికేషన్పై స్టే విధించాలని కోరారు. విచారణ చేపట్టిన జస్టిస్ శ్రీనివాస్ హకింపేట లగిచర్ల భూసేకరణపై స్టే విధించారు. తదుపరి విచారణను వచ్చే నెల 7కు వాయిదా వేశారు. హకింపేట లగిచర్ల భూసేకరణ నోటిఫికేషన్పై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణ వచ్చే వరకు ఈ నెల 7 వరకు వాయిదా వేశారు. భూసేకరణ నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ హైకోర్టులో ఇరు గ్రామాల ప్రజలు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే స్టే విధించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, రాయల తెలంగాణ ప్రభుత్వం సేకరిస్తున్నటువంటి ఏదైతే భూములు ఉన్నాయో భూసేకరణ నోటిఫికేషన్ సవాల్ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. హకీంపేటతో పాటు లఘుచర్ల భూసేకరణకు సంబంధించి 2 నోటిఫికేషన్లు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ 2 నోటిఫికేషన్ రద్దు చేస్తూ వీటిపైన స్టే వేసి కూడా ప్రస్తుతం నిర్ణయం అయితే తీసుకుంది. అయితే ఈ పిటిషన్ దాఖలు చేసిన సంబంధించి హకీంపేటకు చెందిన కుమ్మరి శివకుమార్ దాఖలు చేశారు. లఘుచర్లకు చెందిన 15 మంది రైతులు కూడా ఈ పిటిషన్లు అయితే దాఖలు చేశారు. గత ఏడాది ఏదైతే ఉందో నవంబర్ 29 నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసింది. ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూసేకరణ నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం అయితే హకీంపేటలో కూడా ఏదైతే 351 ఎకరాల సేకరణ కోసం నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. లఘుచర్లలో 119 ఎకరాలు. ఈ 2 నోటిఫికేషన్లు వ్యతిరేకిస్తూ ప్రస్తుతం సవాల్ చేస్తూ పిటిషన్ కూడా దాఖలయ్యాయి. ఇవాళ హైకోర్టులో 2 పిటిషన్లపై ఒకేసారి విచారణ జరిగింది. 2013లో జరిగినటువంటి భూసేకరణ చట్టం ఏదైతే ఉందో వాటి కింద పరిహారం చెల్లించట్లేదని పిటిషన్లు కూడా వాదన వినిపించారు. నోటిఫికేషన్లకు సంబంధించి రద్దు చేయాలని కూడా పిటిషన్లు కూడా కోరిన నేపథ్యంలో అయితే అప్పటి వరకు అంటే నోటిఫికేషన్ పై స్టే విధించాలని కూడా పిటిషన్లు కోరారు. పిటిషన్ల విచారణను సంబంధించి జస్టిస్ జె శ్రీనివాస్ విచారణ న్యాయమూర్తి చేపట్టిన తర్వాత అయితే ఇరువురి వాదనలు విన్న తర్వాత హకీంపేట ఇటు లఘుచర్ల 2 సేకరణలకు సంబంధించి నోటిఫికేషన్ పై స్టే విధిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వికారాబాద్ జిల్లా కలెక్టర్తో పాటు ఆర్డీఓ, తహసీల్దార్, టిఐసిసి అంటే ఇండస్ట్రియల్ సంబంధించిన ఎంపీకి కూడా నోటీస్ కూడా హైకోర్టు జారీ చేసింది. దీనిపైన ఎటువంటి ముందుకు సాగరాదు అనేది కూడా స్టే కూడా విధించిన నేపథ్యంలో తదుపరి విచారణ అంటే ఈ నోటీసులకు ఈ 5 అధికారులు తప్పనిసరిగా రెస్పాన్స్ కావాలని తదుపరి విచారణ మొత్తాన్ని కూడా వచ్చే నెల 7వ తేదీకి అయితే వాయిదా వేసి దీంతో కీలక తీర్పు ఇందులో రైతులంతా కూడా హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ అమర్.